షాలోమ్, గుడ్ మార్నింగ్. కోడెక్స్ బైబిల్ ఆర్కియాలజీ గురించి ఈరోజు మీకు తెలియపరచాలని నేను అనుకుంటూ ఉన్నాను. కోడెక్స్ ఏ కలెక్షన్ ఆఫ్ లాస్, చట్టముల సముదాయము, ఏ సిస్టమ్ ఆఫ్ సీక్రెట్ రైటింగ్స్, సాంకేతిక భాష, కన్వర్టింగ్ టు ఏ కోడ్, రహస్య భాషలోనికి మార్చుట అంటే షార్ట్ హ్యాండ్ లాంటిదన్నమాట. మన దగ్గర వేల కొలదిగా బైబిల్ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్కి సంబంధించిన హీబ్రూ, గ్రీక్ మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయి. అవి మనల్ని రాసిన సమయానికి అంటే కాలానికి దగ్గరగా తీసుకుని వెళ్తాయి. యోహాను సువార్త యొక్క ఈ ప్రారంభ భాగం అంటే ఇవిగోండి, వెల్లం అండ్ మెగిల్లోత్, చర్మపు చుట్టలు, చర్మముతో చేయబడిన పుస్తకం, అలాగే వెల్లం, చెట్టు బెరలపై వ్రాసిన రచనలు, రబ్బీలు, హీబ్రూ పండితులు రచనలను ఆధునిక భాషలోనికి అనువదిస్తున్న ఈ భాగాలు. అందుకనే దీని గురించి నేను కోడెక్స్ గురించి తెలియజేస్తాను. యోహాను సువార్త యొక్క ఈ ప్రారంభ భాగం క్రీస్తు శకము 130 సంవత్సరాల నాటిదిగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పేర్కొంది. అంటే యోహాను ఇప్పటి వరకు జీవించి ఉన్నాడు, అందుచేత ఇప్పటికీ అనే పదాలు గాస్పెల్ ఆఫ్ జాన్లో తారసపడుతూ ఉంటాయి. ఇటువంటి ఆర్కియలాజికల్ సర్వే సబ్జెక్ట్స్ హిందూ గ్రంథాలకు లేవు అని నేను తెలియజేస్తున్నాను. ఉంటే ఒక్కసారి మీ తాళపత్ర గ్రంథాలు చూపించవలసిందిగా కోరుతున్నాను. ఈ కోడెక్స్ గురించి ఇంకా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. రేపటి దినాన్న నేను మీకు తెలియజేస్తాను. కోడెక్స్ అంటే సింబాలైజ్డ్, ఫిగరేటివ్స్ అంటే గుర్తులు, చిహ్నాలు, అలంకార భాష, వాడిన విధాలు, బైబిల్ రాసేటప్పుడు వాడిన పద్ధతులు, వాటిని ఇప్పుడు అర్థం చేసుకోవడం అంత తేలికేం కాదు, చాలా కష్టం. అలాగే చిన్న ఇజ్రాయిల్ దేశంలో మన దేశంలోని జిల్లాలలో ఒక జిల్లా లేక 1.5 జిల్లా అంత కూడా పరిమాణము లేని ఈ చిన్న ఇజ్రాయిల్ దేశంలో 200 వరకు ఇక్కడ ఆర్కియలాజికల్ మ్యూజియంస్ ఉన్నాయి. అయితే మన ఇండియాలో 20 వరకే ఉన్నాయి. ఇంత పెద్ద అఖండ భారతదేశంలో 20 ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్ దేశంలో ఈ ఆర్కియలాజికల్ మ్యూజియంస్ 200 వరకు ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశంలో 4000-5000 సంవత్సరాల క్రితం నాటి చరిత్ర లేక ఆర్కియలాజికల్ సబ్జెక్టుకు సంబంధించిన ఎవిడెన్సెస్ అనేకమైనవి ఉన్నాయి. కానీ 2500 సంవత్సరాల చరిత్ర కూడా లేదు హిందూ మతానికి. హిందూ మతానికి అసలు 1200 సంవత్సరాల కంటే కూడా ఎక్కువ చరిత్ర లేదు
అని నేను తెలియజేస్తున్నాను. చరిత్రకారులందరూ కూడా అదే అంటున్నారు కనుక ఆ విషయాలు ఏంటో రేపు కూడా మనం కొన్ని చెప్పుకుందాం. అంతవరకు సెలవు.